వెల్కమ్ టు క్రైమ్ అనాలిసిస్. దేశవ్యాప్తంగా ఈ రోజు నుండి న్యాయ వ్యవస్థలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతుంది ప్రభుత్వం. ఐపీసీ, సిఆర్పిసి, ఇండియన్ యాక్ట్ ఈ మూడు కూడా ఒకే గొడుగు కింద వస్తున్నాయి. ఇంతవరకు ఐపీసీలో ఉన్న, సిఆర్పిసిలో కానీ ఐపీసీలో ఉన్న సెక్షన్లు, ఐపీసీలో ముఖ్యంగా 511 సెక్షన్లు ఉంటే దాన్ని కుదించి 352 చేశారు. అసలు ఈ కొత్త అధ్యాయం అనేది బాధితులకు భరోసా ఇస్తుందా, లేదు నేరస్తులకు వెసులుబాటు కల్పిస్తుందా అనే అంశంపై ఈరోజు మన ప్రత్యేక కార్యక్రమం. ఇందులో మనతో మాట్లాడడానికి మాజీ పోలీస్ ఆఫీసర్ డాక్టర్ సర్వేశ్వర రెడ్డి గారితో పాటు హైకోర్టు అడ్వకేట్ శ్రీకాంత్ చింతల్ గారు ఉన్నారు. వీళ్ళిద్దరిని అడిగి ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ అయిన తర్వాత బాధితులకు ఎలా భరోసా కల్పిస్తారు విషయం, లేదు కొత్త చట్టాల వల్ల నేరస్తులకి వెసులుబాటు వస్తుందా అనే అంశాన్ని ఒకసారి వీళ్ళిద్దరిని అడుగుదాం. సార్ నమస్తే అండి. సార్ నమస్తే సార్. సార్ ఇప్పుడు చూస్తున్న పరిస్థితులు చూస్తుంటే ఇంతవరకు ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి 511 సెక్షన్లు ఈ రోజుతో నిన్నటితోనే పూర్తిగా కనుమరుగై ఈ రోజు నుండి కొత్త అధ్యాయంకి వస్తుంది. 352 సెక్షన్లు కుదించారు, కొన్ని సెక్షన్లు స్ట్రాంగ్ చేశారు, కొన్ని వెసులుబాటు కల్పించారు. ఇంతకుముందు ఏదైనా చిన్న హట్ కేసుల్లో కానీ కొట్లాట కేసుల్లో తీసుకుంటే పోలీస్ స్టేషన్ రాగానే ఎఫ్ఐఆర్ కట్టే రోజులు చూసాం. అది కూడా వెంటనే కట్టకుండా దాన్ని తిప్పి 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 కట్టేవారు. ఇప్పుడు వచ్చిన సెక్షన్లో 3 సంవత్సరాల లోపు జైలు శిక్ష పడే సెక్షన్లు అంటే కూడా డిఎస్పీ అధికార పర్మిషన్ తీసుకొని ముందుగా ఎంక్వైరీ చేసి తర్వాత ఎఫ్ఐఆర్ కట్టాలని ఉంది. అసలు ఎఫ్ఐఆర్ కట్టట్లేదనే బాధలు తిరుగుతున్న టైంలో ఈ కొత్త సెక్షన్ పెట్టుకొని దీన్ని అడ్డంగా పెట్టుకొని బాధితులకి న్యాయం జరుగుతుందా లేదా? డిఎస్పీ గారు ఎవరో కొట్టారు, నాకు కాగజబుల్ ఎఫెన్స్ కనిపిస్తుంటుంది, నాన్ కాగజబుల్ కనిపిస్తుంటుంది. నాన్ కాగజబుల్ ఎఫెన్స్ అనుకుంటే లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి. కాగజబుల్ నాకు కొట్టారు అని ఎవిడెన్స్ చూపిస్తున్న తర్వాత కూడా దీని మీద మేము ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాలి, డిఎస్పీ గారు పర్మిషన్ కావాలి అనే సెక్షన్ తీసుకుంది. ఫస్ట్ దీనివల్ల ఎవరికి న్యాయం, ఎవరికి వెసులుబాటు? ఫస్ట్ మీరు చెప్పండి సార్. ఓకే మురళి, ఇప్పుడు కాగ్నిజబుల్, నాన్ కాగ్నిజబుల్ దాంట్లో వచ్చేసి జ్యుడిషియల్ పర్మిషన్ తీసుకొని ఎఫ్ఐఆర్ చేస్తాం జనరల్గా. అది నథింగ్ బట్ ఆఫ్టర్ ప్రిలిమినరీ ఎంక్వైరీ. మరి కాగ్నిజబుల్ అనేది 154 సిఆర్పిసి. అది ఎనీ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ టు ది కమిషన్ ఆఫ్ కాగ్నిజబుల్ అఫైర్స్ అంటే ఇమ్మీడియట్లీ ఎఫ్ఐఆర్ చేయాలి వితౌట్ హెసిటేషన్. ఇప్పుడు అది లేకుండా అయింది. దానివల్ల మీరు అన్నారు ఇంతకుముందు అసలు పోలీసుల్లో ఎఫ్ఐఆర్ కట్టడానికి బాధ్యతలు తిప్పి తిప్పి చంపుతున్నారు, మరి ఇది ఎట్లా న్యాయం చేయకూడదని ఫ్యాక్ట్ ఇది. ఇప్పుడు ఇంకా పోలీస్ స్కోప్ పెరుగుతుంది. ఈ ప్రిలిమినరీ ఎంక్వైరీ దేనికండి? వీళ్ళు ఎఫ్ఐఆర్ కట్టినా కూడా ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసుకోవచ్చు కదా. ప్రిలిమినరీ ఎంక్వైరీ రెగ్యులర్ ఎంక్వైరీ ఉంటుంది. ఎఫ్ఐఆర్ లేకుండానే ప్రిలిమినరీ ఎంక్వైరీ అది కన్సల్ట్ డిఎస్పీ కంటే ఇంకా పొలిటికల్ ఇంటర్ఫేస్ పెరగడానికి ఛాన్స్ ఎక్కువ. అంటే గతంలో ఎస్సీ ఎస్టీ కానీ 4-5 కేసులు ఉన్నాయి. ఒకటి ఫైనాన్షియల్ క్రైమ్స్లో కానీ, రెండోది 498లో కానీ, మూడోది SC/STలో కానీ, డిస్ప్రపోర్షనల్ అసెట్స్ కేసెస్ అనే ACBలో కానీ దీంట్లో ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసుకోవాలనేది అప్పుడు లలిత్ కుమార్ జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు ఇచ్చిన దాని బేస్గా, లేకుంటే 1970లో సిరాజుద్దీన్ కేసులో మెడ్రాస్ హైకోర్టు అని సుప్రీంకోర్టు వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాలి. కానీ ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయకుండా చేసిన ఛార్జ్షీట్లు ఎన్నో ఉన్నాయి అక్కడ ఏసీబీలో, చాలా కట్టలు ఉన్నాయి. మరి దాన్ని ప్రామాణికంగా తీసుకోరు. మే అనే పదం పెడతారు, లాల గమ్మత్ ఉంటుంది. మే అండ్ ఇవన్నీ కథ ఉంటాయి. దాన్ని బట్టి మన దగ్గరికి వెళ్ళి పోలీసులు దూరిపోతారు. సార్ ఇప్పుడు మీ పోలీస్ స్టేషన్కి వచ్చాను, నా గుంట మీద దెబ్బలు కనపడుతుంటాయి, ఎమ్మెల్సీ ఉంటుంది, అయితే దాంట్లో కూడా ప్రిలిమినరీ ఎంక్వైరీ అనేది ఎంతవరకు అదే. దీనివల్ల ఏమవుతుంది అంటే విక్టిమ్స్ హర్ట్ అవుతారు. ఇంక మమ్మల్ని ఈపుల వల్ల కొట్టినా కత్తి తీసుకొని పొడిచినాక ప్రిలిమినరీ ఎంక్వైరీ కావడం అంటే రేపేంటి అనేది న్యాయం ఎట్లా జరుగుతుంది, ఒక అభద్రత భావం వస్తుంది విక్టిమ్స్కు, అభద్రత భావం వస్తుంది. అప్పుడు ఇంటర్ఫీరెన్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ కావడానికి ఛాన్సెస్ ఉంటుంది పోలీసింగ్లో. ఇప్పుడే ఎఫ్ఐఆర్ కడతలేని బాధపడుతుంటే అప్పుడు ప్రిలిమినరీ ఎంక్వైరీ ఎక్కడ చేస్తారండి? ఆల్రెడీ 154 CRPC ప్రకారం కాగ్నిజబుల్ అఫెన్స్ కేసు కట్టాలి, మస్ట్ అండ్ మ్యాండేటరీ. అవును.
ఇప్పుడు అది వైలేట్ చేస్తే హైకోర్టు కానీ రిట్ ఆఫ్ బస్ కానీ లేదంటే కోర్టు రిఫర్ కేసెస్ కానీ 200 కానీ 204 కానీ వేస్తుంది సిఆర్పిఎస్లో. మరి ఇప్పుడు ఆ ప్రొవిజన్ లేకుండా ఈ ప్రొవిజన్ లేకుండా బట్ పిల్లలు ఎంక్వైరీ చేయాలంటే వర్క్ బటన్ పెరుగుతుంది పోలీస్. ఇప్పుడు డిఎస్పీ స్థాయి చేయాలంటున్నారు, డిఎస్పీకి అప్పుడు వర్క్ లోడ్ ఉంటుంది, అది కొంచెం ప్రొలాంగ్ అయింది అనుకోండి. డిఎస్పీ స్థాయి చేయడు పిల్లలు ఎంక్వైరీ, ఇప్పుడు చేయమంటున్నారు కదా, పర్మిషన్ తీసుకుంటారు, ఇప్పుడు చేయమంటున్నారు పర్మిషన్ తీసుకుంటారు. పర్మిషన్ పర్మిటెడ్ అని రాస్తారు, దాంట్లో ఉంటుంది. అదేం ఉండదు, అది అది ఊకే చెప్పుకోవడానికి ఐవాస్ కింద వస్తుంది తప్ప అది ఇప్పుడు ప్రిలిమినరీ ఎంక్వైరీ అనేది అవసరం లేదు నా దృష్టిలో అయితే సింపుల్ కేసెస్లో. ఓకే సార్, మీరు చెప్పండి సార్. మనం ఫస్ట్ చూసుకున్నట్లుగానే అసలు పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టరు, మీకు అది ప్రాక్టికల్గా తెలుసు. ఫండమెంటల్గా మీరు నాకు ఇంట్రడ్యూస్ చేస్తే ఒక మాట అన్నారు మురళి గారు, ఇది కొలోనియల్ లాస్ని అంతం చేసామని. సో ఇక్కడ మనం అందరం ఒక భ్రమలో ఎక్కడ ఉంటున్నామంటే కొలోనియల్ మైండ్ సెట్ అనేది వేరు, కొలోనియల్ పీరియడ్ అనేది వేరు. అవును, కేవలం బ్రిటిష్ పీరియడ్లో చట్టాలను తీసుకొచ్చారు కాబట్టి ఇది కొలోనియల్ చట్టం అనడము, కొలోనియల్ మైండ్ సెట్ని మీరు వదిలేయడం అనేది అది చాలా ప్రమాదం. ఇప్పుడు ఈ చట్టాలు మీరు అబ్జర్వ్ చేస్తే కొలోనియల్ మైండ్ సెట్, ఈ బ్రిటిష్ ఎరా మైండ్ సెట్ ఉందా లేదా అనేది చూడండి. ప్రిలిమినరీగా అప్పుడు కొలోనియల్ మైండ్ సెట్ ఏంటి, పోలీస్ వ్యవస్థకి అసలు అన్కంట్రోల్డ్ పవర్ ఇవ్వడము, అట్లాగే గవర్నమెంట్ చేతిలో అన్కంట్రోల్డ్ పవర్ అధికారాన్ని పెట్టుకోవడం, రెగ్యులేషన్ లేకుండా చేసుకోవడము, ప్రభుత్వాన్ని నేను ధిక్కరిస్తే నిన్ను జైల్లో పెడతాను అని చెప్పేసి అనడము, ఇలాంటివి కొలోనియల్ మైండ్ సెట్స్. ఇప్పుడు కొత్త చట్టాల్లో వీటిల్ని ఏదన్నా అరికట్టారా అని చూడాలి మనం. నా వ్యక్తిగతమైన ఉద్దేశంలో ఏంటంటే ఇది కొలోనియల్ మైండ్ సెట్కి మల్టిప్లైడ్ ఇంటూ 2 అని వేసుకోవాలి. ఎందుకు అని చెప్తాను నేను. చూడండి, ఇప్పుడు ఇందాక సార్ మాట్లాడుతూ మాటల్లో ప్రైవేట్ కంప్లైంట్ గురించి మాట్లాడారు, ప్రిలిమినరీ ఎంక్వైరీ గురించి మాట్లాడారు. ఇప్పుడు ప్రిలిమినరీ ఎంక్వైరీ 7 years కన్నా తక్కువ, 3 years, more than 3 years, less than 7 years ఉంటే ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయొచ్చు. లలిత కుమార్ జడ్జిమెంట్లో ఒక 4-5 కండిషన్స్ ఇచ్చారు. ఒకటి మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్, ఫైనాన్షియల్ అసెట్స్ ఉన్న డిస్ప్యూట్స్, ఇట్లాంటివి ఇచ్చారు. 4-5 కండిషన్స్ ఇచ్చారు. దానిలో అప్లికేషన్ ఆఫ్ మైండ్ ఉండాలి. అంటే జస్ట్ నేను ఫైనాన్షియల్ అసెట్ కాబట్టి నేను ఫైనాన్షియల్ ఎలిగేషన్ ఉంది కాబట్టి నేను 15 రోజులు ఎంక్వైరీ చేస్తానంటే కుదరదు. అప్లికేషన్ ఆఫ్ మైండ్ ఉండాలి. ఇప్పుడు ఒకటి వచ్చి నేను ఎవిడెన్స్ లేదండి నా దగ్గర, నేను క్యాష్ ఇచ్చాను వాడు నన్ను మోసం చేశాడు అంటే అక్కడ అప్లికేషన్ ఆఫ్ మైండ్ 15 days ఓకే. లేదండి నేను డబ్బులు ఇచ్చాను, ఇదిగో ప్రామిసరీ నోట్ ఉంది, వాడేమో ఊరికే ఇవ్వట్లేదు, నన్ను ఉద్దేశపూర్వకంగా చీట్ చేశాడు, ఇదిగో దానికి సంబంధించిన రికార్డ్ అని ఇస్తే దానిలో 15 days అంటే అది తప్పు. సో అప్లికేషన్ ఆఫ్ మైండ్ వన్ ఆఫ్ ద ప్రైమరీ క్రైటీరియా ఇది లలిత కుమారి జడ్జిమెంట్లో. ఇప్పుడు ప్రమాదం ఎక్కడ జరిగిందో చెప్తాను చూడండి, మీకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది సార్. మీకు కూడా సాధారణంగా పోలీస్ వాళ్ళకి నేను ఒక కంప్లైనెంట్గా ఇన్ఫర్మేషన్ తీసుకుని, కంప్లైనెంట్ అనలేదు, నేను ఇన్ఫర్మేషన్ తీసుకొని వెళ్తే వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని కాగ్నిజబుల్ నాన్ కాగ్నిజబుల్ తీసుకొని కేసు కట్టాలి. మ్యాండేటరీ అది, దానిలో డిలే చేయడానికి కూడా వీల్లేదు. డిలే అంటే రీజన్స్ కూడా చెప్పాలి, రాయాలి, ఎందుకు డిలే అయిందనే రీజన్స్ రాయాలి. డిలే ఉన్న పక్షంలో ఒకవేళ ఈ 4 ఏది మ్యాట్రిమోనియల్, ఫైనాన్షియల్ ఇట్లాంటివి ఉంటే డిలే ఉంటేనే కేవలం వాళ్ళు ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాలి. వితౌట్ డిలే లేకపోతే ప్రిలిమినరీ ఎంక్వైరీ కుదరదు. ఇమీడియట్ గా చెప్పానంటే ప్రిలిమినరీ ఎంక్వైరీ కుదరదు. ఇది చాలా మిస్అప్లై చేస్తారు ఇప్పటికి కూడా. అంటే ఇంత క్లియర్ గా లలిత కుమార్ జడ్జిమెంట్ ఉన్నప్పటికీ కూడా మిస్అప్లై చేస్తారు. ఇది వన్ సైడ్ అయితే, ఇప్పుడు ప్రజెంట్ చట్టంలో ఈ 15 రోజుల ప్రిలిమినరీ ఎంక్వైరీ అనేది ఎలా ప్రమాదం చెప్తాను చూడండి. పోలీస్ వాళ్ళు ఏమో 15 రోజులు ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాలి. ఈ ఎంక్వైరీలో వాళ్ళు అక్యూజ్ని పిలుస్తారు, యాక్చువల్గా పిలవకూడదు, సీక్రెట్గా. ప్రిలిమినరీ ఎంక్వైరీ అంటే ఏంటి అంటే అక్యూజ్డ్ పర్సన్కి తెలియకుండా ఇతను సీక్రెటివ్గా అతని మీద ఎంక్వైరీ చేసి దీనిలో ఒక ప్రైమ్ ఎఫెసీ ఉందా లేదా, కాగ్నిజబుల్ ఉందా లేదా అని ఫైండ్ అవుట్ చేశాక కేసు కట్టడం. ఇప్పుడు ఏం జరిగిందంటే, ఒకవేళ నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత కేసు కట్టలేదు, ఏం చేస్తాను, నేను కోర్టుకి వెళ్తాను, ప్రైవేట్ కంప్లైంట్ వేస్తాను, 190-200 ప్రైవేట్ కంప్లైంట్ వేస్తాను. అందులో ఇప్పుడు ప్రజెంట్ ఉండే సిఆర్పిసిలో, అంటే నిన్నటి వరకు ఉండే, ప్రజెంట్ అనలేము, అదే June 30 వరకు June 30 పాత సిఆర్పిసిలో ఏముండేదంటే మ్యాజిస్ట్రేట్ గారు నా అఫిడవిట్ చూసి, లేదా నేను ఓరల్గా కూడా చెప్పొచ్చు, అయ్యా నేను చదువుకోలేదంటే ఓరల్గా మ్యాజిస్ట్రేట్ గారు ముందుకెళ్ళి నాది రికార్డ్ చేయండి, పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టట్లేదు, మీరు ఎఫ్ఐఆర్ కట్టించాలి అని చెప్తే మ్యాజిస్ట్రేట్ గారు దానిలో ప్రైమ్ ఎఫెసీ ఉందా లేదా చూసి డైరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ చేయొచ్చు. ఇప్పుడు ఏం చేశారంటే చూడండి, పోలీసుకి అంటే ఒక మ్యాజిస్ట్రేట్కి, ఒక జడ్జి గారికి లేని అధికారాన్ని పోలీసులకు ఎలా ఇచ్చారో చూడండి. ఏం చేశారంటే సిఆర్పిసిలో, ఈ బిఎన్ఎస్ఎస్
హిందీ చట్టం, భారతీయ న్యాయ అదే హిందీ చట్టం ఉండాలి. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం ఏ చట్టం అయినా ఇంగ్లీష్ భాషలో ఉండాలి, దాని పేరు కూడా ఇంగ్లీష్లోనే ఉండాలి. రాజ్యాంగం ఒప్పుకోదు హిందీ భాషలో తెలుగు భాషలో నేను టైటిల్ పెడతానంటే రాజ్యాంగం ఒప్పుకోదు, ఇది అల్ట్రా వైరస్ ఇది. సో ఈ హిందీ చట్టంలో ఏముంటుందంటే మ్యాజిస్ట్రేట్ ఏం చేయాలంటే ఫస్ట్ టైం అంటే ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రిమినల్ జ్యూరిస్ప్రుడెన్స్ మొత్తంలో కూడా బహుశా ఇదే ఫస్ట్ టైం నాకున్న నాలెడ్జ్లో అక్యూజ్డ్ పర్సన్కి నోటీస్ ఇస్తాడు. నోటీస్ ఇచ్చి అక్యూజ్డ్ పర్సన్ కూడా వచ్చి అక్యూజ్డ్ పర్సన్ అతని వాదనలు వినిపించిన తర్వాత అప్పుడు మ్యాజిస్ట్రేట్ ఓకే అనుకుంటే అప్పుడు ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ చేస్తాడు, ఇన్వెస్టిగేషన్ ఇస్తాడు. మళ్ళీ దీనికన్నా ముందు పోలీస్ వారికి కూడా ఒక వర్షన్ ఉంటుంది, పోలీసు కూడా వాళ్ళ రిపోర్ట్ ఇవ్వాలి. రిపోర్ట్ అంటే పోలీసు వాళ్ళు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలి. ఇది చూడండి, మ్యాజిస్ట్రేట్ ఒకవేళ ఎఫ్ఐఆర్ ఆర్డర్ చేయాలి అంటే పోలీసు వాళ్ళు చేయలేదు అని చెప్పి నేను మ్యాజిస్ట్రేట్ గారి దగ్గరికి వెళ్ళాను. మ్యాజిస్ట్రేట్ గారు ఏం చేశారు, ఇప్పుడు ఎవరి మీద అయితే మీరు ఆరోపిస్తున్నారో ఆ నేరారోపితుడిని కోర్టుకు పిలిచి వాడి దగ్గర ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారు. పోలీసుకి కూడా లేదు, అంటే మ్యాజిస్ట్రేట్కి పవర్ లేదు ఎఫ్ఐఆర్ చేయడానికి. ఒక కాగ్నిజబుల్ అఫెన్స్ ఉంది, ప్రైమ్ అఫెన్స్ ఉందని చూడాల్సిన వ్యవస్థ నేను అక్యూజ్డ్ పర్సన్కి ఇస్తానంటే వాడేం చెప్తాడు, ఒక మంచి ఎవడో ఫ్యాన్సీ లాయర్ని పెట్టుకుంటాడు. ఈ ఫ్యాన్సీ లాయర్ వచ్చి చట్టంలో ఉండే ప్రస్తుతం లాస్ట్ చట్టం కన్నా ఈ చట్టంలో ఉండే లూప్ హోల్స్ చాలా ఎక్కువ లాంగ్వేజ్లో. ఇది ఇంతకు ముందు అన్నా కానీ అట్లీస్ట్ స్పెసిఫిక్ టర్మ్స్ ఉండేవి, ఇప్పుడు బ్రాడ్ టర్మ్స్ ఇచ్చేసారు. ఈ ఫర్ ఎగ్జాంపుల్ సెడిషన్ లాంటి చట్టాల్లో డెఫినేషన్స్ లేకుండా వేగ్గా ఇచ్చారు. చట్టం దాన్ని అంగీకరించదు. కాన్స్టిట్యూషనల్ జ్యూరిస్ప్రుడెన్స్ అండ్ క్రిమినల్ లా ఏం చెప్తుంది అంటే ఈ క్రిమినల్ చట్టాలు అనేది సాధారణ పౌరుడికి కూడా అర్థమయ్యే విధంగా ఇది నువ్వు చేసేది తప్పు అని అర్థమయ్యే విధంగా ఈ చట్టాన్ని రూపొందించాలి. అలాంటి ఒక వెసులుబాటు, అలాంటి ఒక ఛాన్స్ మనము ఈ కొత్త చట్టాల్లో మిస్ చేసుకున్నాం. సో ఇప్పుడు మ్యాజిస్ట్రేట్ గారిది ప్రమాదం చూడండి, ఆయన అక్యూజ్డ్ పర్సన్కి నోటీస్ ఇచ్చిన తర్వాత ఆయనకు డైరెక్ట్గా ఎస్హెచ్ఓ రాసే అది లేదు ఇంకా లేదు, చాలా మంది తెలియదు. నేను ఐ వాజ్ సర్ప్రైజ్, చదివేటప్పుడు నేను సర్ప్రైజ్ అయ్యాను, ఏంటి ఇది ఎక్కడ చట్టం అని. ఇప్పుడు అక్యూజ్ పర్సన్ వస్తాడు, వాడు వాదనలు వినిపిస్తాడు, ఈ లోపల కాగ్నిజెన్స్ పోతుంది. అవును, ఈ లోపల ఒక సీరియస్ అఫెన్స్ జరగండి ఉంటే మీరు అఫెన్స్ కట్టక ముందే అక్యూజ్ పర్సన్ని పిలిచి నోటీస్ ఇస్తున్నారు. ఇది ఎలా వాదిస్తారంటే అవును మరి చట్టంలో ఒక ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అనేది ఉంది, హియర్ ద అదర్ సైడ్. కాబట్టి హియర్ ద అదర్ సైడ్ అవ్వకుండా అంటే అవతల వాళ్ళని నేను వినకుండా ఎలా జడ్జ్మెంట్ ఇస్తాను, నువ్వు జడ్జ్మెంట్ ఇవ్వట్లేదు, కేవలం ఎంక్వైరీ ఆర్డర్ చేస్తున్నావు. దాన్ని కెనాట్ బి ఈక్వేటెడ్ విత్ హియర్ ద అదర్ సైడ్. ఆ ప్రిన్సిపల్ మిస్అప్లైడ్ ప్రిన్సిపల్, అది చాలా ప్రమాదకరం. ఎందుకంటే చేస్తే పోలీస్ వారు ఎఫ్ఐఆర్ చేయాలి, లేదంటే జడ్జి కూడా ఎఫ్ఐఆర్ చేయడానికి వీలు లేదు అనే విధంగా ఈ రెండింటిని కంపేర్ చేసి చూడండి. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు 482 ఉంది, సిఆర్పిసి 482 ప్రజెంట్ క్వాష్ కాదు, ఏమంటారంటే ఇన్హెరెంట్ పవర్స్ అంటారు. సో ఇన్హెరెంట్ పవర్స్ కింద క్వాష్ చేస్తారు. ఇన్హెరెంట్ పవర్స్ కింద ఎనీ క్రిమినల్ ప్రొసీడింగ్స్లో ఎట్లాంటి ఆర్డర్ అయినా కానీ ఒక హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా లేదు, హైకోర్టు మాత్రమే ఈ ఉంది. ఇప్పుడు 582 చేశారు, 582 బిఎన్ఎస్ఎస్ హిందీ చట్టంలో ఉంది. ఇప్పుడు ఏమవుతుంది, ఈ ప్రిలిమినరీ అక్యూజ్డ్కి నోటీస్ ఇచ్చిన తర్వాత అక్యూజ్డ్కి నోటీస్ ఇచ్చిన తర్వాత మ్యాజిస్ట్రేట్ గారు మీరు ఎఫ్ఐఆర్ మర్చిపోండి, ఎఫ్ఐఆర్ అసలు అదొక పెద్ద మాయాజాలం, అది ఎఫ్ఐఆర్లు ఇంకా అవే పరిస్థితులు లేవు ఇంకా. సో దానిలో ఇంకొక యాంగిల్ కూడా చెప్తాను మీకు, చాలా ప్రమాదకరమైన యాంగిల్. సో ఇప్పుడు మ్యాజిస్ట్రేట్ గారు అక్యూజ్డ్కి నోటీస్ ఇస్తారు కదా, నోటీస్ ఇచ్చిన తర్వాత నేనేం చేస్తాను, ఇన్హెరెంట్ పవర్స్ 482 కదా అని చెప్పేసి ఎవడో నాలంటి ఐడియా వస్తుంది కదా, బహుశా ఈ వీడియో చూసిన తర్వాత వస్తుంది కదా, ఆ నోటీస్ని తీసుకెళ్లి ఛాలెంజ్ చేస్తా 582 కింద. అవునా? ఆబ్వియస్ గా ఎనీ క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఇన్హెరెంట్ పవర్, నాకు నోటీస్ ఇవ్వడానికి వీలు లేదు, మ్యాజిస్ట్రేట్ గారు నాకు నోటీస్ ఎలా ఇస్తారని చెప్పేసి నోటీస్ని ఛాలెంజ్ చేస్తాను రేపు. ఈ క్వాష్ పిటిషన్ల కన్నా, ఎఫ్ఐఆర్ మీద క్వాష్ పిటిషన్ల కన్నా ఈ నోటీస్ క్వాష్ పిటిషన్లు ఎక్కువైపోతాయి. పోనీ క్వాష్ ఆ నోటీస్ లెవెల్ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఈ మ్యాజిస్ట్రేట్ గారు లేదు నేను ఇద్దరిది విన్నాను అంటే ఏంటి, అసలు ట్రయల్ జరగకముందు, ఎంక్వైరీ జరగకముందు, ఎవిడెన్స్ ఎడ్యూస్ కాకముందు, ఏమీ కాకముందు మ్యాజిస్ట్రేట్ గారు ఎస్ నువ్వు తప్పు చేసావని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేస్తారు, దానిలో రీజన్స్ రికార్డ్ అవుతాయి. ఇది ఒక అక్యూజ్డ్ పర్సన్ రైట్స్ని వైలేట్ చేస్తుంది. ఇది చాలామంది అర్థం చేసుకుంటారు లేదు కానీ అక్యూజ్డ్ రైట్స్ అనేది చాలా సీరియస్ వైలేషన్. ఇది సెకండ్ వైలేషన్, జడ్జికి రైట్స్ మొత్తాన్ని, జడ్జికి ఉండే హక్కుల్ని మొత్తాన్ని తీసేసి పోలీస్ వారి చేతిలో ఇవ్వడం చాలా ప్రమాదం. సెకండ్, ఇప్పుడు ప్రజెంట్ మనకి ఏం జరుగుతుంది, పోలీస్ స్టేషన్లో ఎవరో పొలిటికల్ ఆఫీసర్ ఫోన్ చేస్తే, పొలిటికల్ పర్సన్ ఫోన్ చేస్తే ఏమి కేసులు లేని దానిలో కూడా ఫస్ట్ డే రోజు చూసి, నేను రీసెంట్గా కేసులు డీల్ చేశాను, ఎఫ్ఐఆర్ అయిన రోజే ఎల్ఓసీలు ఇష్యూ చేసిన కేసులు నేను చూశాను. ఎంత అసలు కనీసం 41 ఇవ్వకుండా ఎల్ఓసీ ఇష్యూ చేశారు. 41 నోటీస్ నా ఫండమెంటల్ రైట్ ఇది. 41 నోటీస్ ఇవ్వకపోవడం వల్ల
రీసెంట్గా జస్టిస్ రాధారాణి గారు ల్యాండ్ మార్క్ ఆర్డర్ ఇచ్చారు. 41 ఇవ్వని SHOకి అరెస్ట్కి పంపించిన మ్యాజిస్ట్రేట్ గారికి అందరి మీద కంటెంప్ట్ ఇష్యూ చేశారు. అంటే 41 నోటీస్ ఇవ్వకపోవడం అనేది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పరిగణించి హైకోర్టు శిక్ష విధించింది. అచ్చా సార్, మీరు చెప్తున్నారు 3 సంవత్సరాల లోపు జైలు శిక్ష అని. అక్కడికే వస్తున్నా, అక్కడ ప్రమాదం చూడండి. ఇప్పుడు ఏమంటున్నారు, 41 మిస్అప్లై అవ్వబోతుంది, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఎందుకు ఇప్పుడు 41 అనేది 41 నోటీస్లో లాంగ్వేజ్ ఐడెంటికల్గా ఉన్నా కానీ పోలీస్ వ్యవస్థ ఏం చేయబోతుంది అంటే అరెస్ట్ చేయడం నా రైట్, నేను రీజన్స్ చూపిస్తాను, నేను అరెస్ట్ చేసి మ్యాజిస్ట్రేట్ ముందు పెడతాను అంటే మెకానికల్గా పోస్ట్ మ్యాన్ డ్యూటీ. సుప్రీంకోర్టు అనేది నా లైన్ కాదు, మ్యాజిస్ట్రేట్ యొక్క పని ఏంటి అంటే పోస్ట్ మ్యాన్ డ్యూటీ చేయడం కాదు. పోలీసు వాళ్ళు వేసిన రిపోర్ట్ని తీసుకొని వెళ్ళి ఓకే రైట్ ఇన్వెస్టిగేషన్ చేసేయండి, నేను ప్రైవేట్ కంప్లైంట్ వస్తే ఇన్వెస్టిగేషన్ చేసేయండి అని చెప్పడం మ్యాజిస్ట్రేట్ పోస్ట్ మ్యాన్ డ్యూటీ కాదు. మైండ్ అప్లై చేయాలి, జ్యుడిషియల్ అప్లికేషన్ ఆఫ్ మైండ్ అనేది ఉండాలి. పోతుంది, ఖచ్చితంగా పోతుంది. సుప్రీంకోర్టు దీన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేస్తుందో అది వేచి చూడాలి. నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఇంకెందుకంటే ఇప్పుడు ఒక న్యాయవాదిగా నేను మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నప్పుడు, మానవ హక్కులు అంటే అక్యూజ్డ్ కూడా మానవుడే, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా నేను నా డిసెంట్ని ఎక్స్ప్రెస్ చేసే హక్కు నాకు ఉంది. కానీ గౌరవ న్యాయస్థానాలు దీన్ని ఏ విధంగా ఇంటర్ప్రిట్ చేస్తాయో నా దృష్టిలో మాత్రం ఇది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం. ఓకే సార్, ఇప్పుడు ఈ సెక్షన్లన్నీ కూడా హీనియస్ క్రైమ్లో కూడా ఇంప్లిమెంట్ అవుతాయా? హీనియస్ క్రైమ్లో ఇంప్లిమెంట్ కావు, హీనియస్ క్రైమ్లో కావు. అలా చేస్తే ఏమవుతుందంటే ఈ హిందీ చట్టాల మీద ప్రపంచవ్యాప్తంగా నవ్వుతారు. సో ఆ మాత్రం ఉంది కాబట్టి అంటే వెసులుబాటు కనిపిస్తుంది కదా. ఇప్పుడు అంటే హీనియస్ క్రైమ్ అంటే ఏంటంటే అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ హీనియస్ సార్ రేప్ కేసు తీసుకుందాం సార్. హీనియస్ క్రైమ్ అంటే 4 ఉంటాయి, 4 ఫస్ట్ రేప్ కేసు తీసుకుందాం. అమ్మాయి వచ్చి కంప్లైంట్ ఇస్తుంది, సార్ నాకు రేప్ చేశాడని. వాడు తప్పించుకోవడానికి ఒక వెసులుబాటు కనిపిస్తుంది కదా, నేను చేయలేదు ఆర్గ్యుమెంట్ చేయడానికి. పోలీస్ వాళ్ళు కానీ మర్డర్ అంటుకుంటే ఎవిడెన్స్ ఉంటుంది. పోలీస్ నేను ఒకవేళ కాదు అని అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రేప్ కేసు అని వచ్చా, ఏంటమ్మా రేప్, ఇది రేప్ కాదు, ఏం కాదు, ఎక్కడ జరిగింది, అదే ఇద్దరు బిల్డింగ్ ఉండాలని ఏదో చేశాడు అనుకుంటా. అంటే కొత్త సెక్షన్ పెట్టారు, అది వేరే విషయం. అంటే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మోసం చేస్తే ఇప్పుడు ఇంతకు ముందు ఐపీసీలో లేదు. ఇప్పుడు ఈ కొత్త చట్టంలో ఏముందంటే ఏదన్నా ఒక అథారిటీ పొజిషన్లో ఉండి సెక్షువల్గా అబ్యూజ్ చేయడం, లేదంటే పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన కన్సెంట్ తీసుకోవడం, వీటికి ఒక కొత్త సెక్షన్ పెట్టారు, దానికి శిక్ష విధించారు. 10 ఏళ్ళ దాకా శిక్ష విధించారు. అంతకుముందు 376 రెడ్ విత్ 420 వేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, సపరేట్ ప్రావిజన్ వెసులుబాటు కనిపిస్తుంది ఉంది. మీరన్న పాసిబిలిటీ యాంగిల్లో మీరన్న పాసిబిలిటీ ఉంది. అప్పుడు నేను పోలీస్ వాళ్ళు నేను ఎంటైన్ చేయనన్నారు అనుకోండి, నీ కన్సెంట్ ఉంది కదా నేను ఎంటైన్ చేయన్నారు అనుకోండి, ఫాల్స్ ప్రొటెక్ట్ ఎలా డిసైడ్ చేస్తారు? కాబట్టి వాళ్ళు ప్రైవేట్ కంప్లైంట్ వేస్తే మళ్ళీ అక్యూజ్డ్ నోటీస్ ఇవ్వాలి, ఆడు అందుకుంటాడు, వాడు అందుకుని వాడు రివర్స్ అవుతాడు. సార్ ఇప్పుడు ఇవాళ స్టార్ట్ అయ్యాయి, ఈ నిన్నటి వరకు జరిగిన కేసులు ఉంటాయి కొన్ని, 174 అవ్వచ్చు లేదా 398 కొన్ని కేసులు. ఆ సెక్షన్లో నేను రాత్రి చేసినప్పుడు 174 అవుద్ది, ఇవాళ వచ్చాక ఏం చేయాలి దాన్ని? మీరు ఎలా చేస్తారు దాన్ని? అది నిన్న రాత్రి వరకు ఉందంటే మార్నింగ్ వరకు చేరిపోదు కదా, మరి వేరే స్కోపే లేదు. క్లారిఫికేషన్ ఇచ్చారు దాన్ని. ఎలా? డీజీపీ గారు సర్క్యులర్ వచ్చింది. అదేంటి అంటే నిన్న క్రైమ్ జరుగుంటుంటే ఐపీసీ సెక్షన్ అంటే పీనల్ సెక్షన్ మాత్రం ఐపీసీ అప్లికబుల్ అవుతుంది. దాని రిపోర్ట్ ఈ రోజు జరిగింది అనుకోండి, అప్పుడు ప్రొసీజర్ మాత్రము ఈ హిందీ బిఎన్ఎస్ఎస్. ఓకే, నిన్నే రిపోర్ట్ అయింది, నిన్న ఎఫ్ఐఆర్ ఇష్యూ అయింది. నిన్నటి సిఆర్పిసి నిన్నటి ఐపీసీ. ఒకవేళ రిపోర్ట్ ఈ రోజు అయింది అనుకోండి కాదు కదా బిఎన్ఎస్ఎస్, ఇవాళ నుండి కొత్త సెక్షన్ లోకి వస్తుందా? నిన్నటికి అయిపోయింది, 12 o'clock వరకు లోపల అయిపోతుంది. నెక్స్ట్ కొత్తది ఈ రోజు వస్తుంది. ప్రొసీజర్ వరకే, అంటే సిఆర్పిసి అప్లికేబిలిటీ మాత్రం నిన్నటిది రాదు, ఈ రోజు రిపోర్ట్ అయింది కాబట్టి దాని క్లారిఫికేషన్. సార్ ఇంకోటి, ఎవిడెన్స్ యాక్ట్ తీసుకుంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఇంపార్టెంట్ ఇస్తున్నారు. విట్నెస్ కూడా ఫోన్ల ద్వారా చెప్తే చాలు, సాక్ష్యం చెప్పక్కర్లేదు, కోర్టుకు చెప్తారు. అది 3 రోజులు టైం అంటున్నారు. దానివల్ల దానికి ఏంటంటే ఐ థింక్ సబ్జెక్ట్ టు కరెక్షన్, ఎఫ్ఐఆర్ ఎలక్ట్రానిక్ ఎఫ్ఐఆర్ని ఇవ్వడానికి విదిన్ 3 days సిగ్నేచర్ తీసుకోవాలి. ఓకే, ఎవిడెన్స్ కి అట్లా కాదు. ఎవిడెన్స్ కి ఏంటంటే ఇప్పుడు కూడా 65B ఏదైతే ఉందో అది ఐ థింక్ 63 ఏదో చేశారు దాన్ని. కాకపోతే సెకండరీ ఎవిడెన్స్ ఉంటే ప్రైమరీ ఎవిడెన్స్ కింద తీసుకోమని చెప్పారు. ఇప్పుడు ఇంతకు ముందు అది సెకండరీ ఎవిడెన్స్ గా పరిగణించేవాళ్ళు, ఏమవుతుందంటే ప్రైమరీ ఎవిడెన్స్ అవుతుంది. అక్కడ కూడా డిఫరెంట్ దానికి ఏమంటే ఇప్పుడు మిమిక్రీ చేస్తూ ఉంటారు, వాయిస్ వేరే వాయిస్ పెట్టి ఎన్టీ రామారావు వాయిస్ పెట్టి మాట్లాడతారు, టెస్ట్ తీసుకొచ్చారు, టైం పడుతుంది. అప్పటి వరకు అయితే జరిగిపోతుంది కదా. అందు గురించి దానికి టాప్ ప్రియారిటీ ఇచ్చింది. ఇప్పుడు ఎందుకంటే మారుతున్న పరిస్థితుల్లో
ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అని చాలా ఇంపార్టెంట్. అదే డిజిటల్ ఎవిడెన్స్ అనేది చాలా ఎక్కువగా స్ట్రాంగ్ ఉన్నట్టుంది. అయితే దీనికి ఉండే ఒక విచిత్రమైన ఆర్గ్యుమెంట్ చెప్తాను చూడండి మురళి గారు. జనరేషన్ మారుతుంది, టెక్నాలజీ పెరిగింది, కాబట్టి ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ తీసుకోవాలి. ఆ టెక్నాలజీ ఒక 10 ఏళ్ల క్రితం వరకు పెరిగింది, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ తీసుకోవాలి, 65B పెట్టారు, బాగుంది. ఇప్పుడు టెక్నాలజీ పెరగలేదు, యూజ్, మిస్యూజ్, అబ్యూజ్ 3 లెవెల్ ఇప్పుడు అబ్యూజ్ స్టేజ్లో ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీరు మిమిక్రీ అవసరం లేదు సార్, పాపం చాలా చాలా అమాయకుల్లాగా మిమిక్రీ అని చెప్తున్నారు. ఏఐ ఉంది కదండి, ఏఐ తీసుకుంటే చాలా మీ వాయిస్ లో నా వీడియో పెట్టుకోవచ్చు. డీప్ ఫేక్ ఫొటోస్ వీడియోస్, క్రియేషన్స్ అయితే అన్ని డీప్ ఫేక్ ఫొటోస్ వీడియోస్ వస్తున్నాయి. ఎలా అంటే మరి డీల్ చేయాలి? ఎగ్జాక్ట్లీ దానికి ఏంటంటే ఇప్పుడు ఎవిడెన్స్ యాక్ట్లో కొత్త భారతీయ సాక్ష్య అధినియం ఇందులో ఏం చేశారంటే ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ క్రిమినల్ జూరిస్ప్రుడెన్స్లో ఏముంటుందంటే చైన్ ఆఫ్ ఈవెంట్స్ అంటాం. అంటే ఈవెన్ ఎవిడెన్స్ ఎలక్ట్రానిక్ కాకపోయినా కానీ ఎనీ ఎవిడెన్స్లో చైన్ ఆఫ్ ఈవెంట్స్ కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంప్యూటర్ డాక్యుమెంట్ని నా కంప్యూటర్లో పెట్టుకున్నాను, ఇది ట్రాన్స్ఫర్ అయ్యి ఇంకో కంప్యూటర్కి వెళ్ళింది. ట్రాన్స్ఫర్ అయిన కాపీని కూడా వీళ్ళు ఏమంటున్నారు, ప్రైమరీ ఎవిడెన్స్ అంటున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫార్వర్డ్ అవుతూ ఓ 100వ మనిషి దగ్గరికి వెళ్ళింది. ఈ 100వ మనిషి దగ్గరికి ఎలా వెళ్ళింది అనడానికి మధ్యలో 50వ వాడి దగ్గర 10వ వాడి దగ్గర చైన్ తెగిపోయింది. ఎలా వచ్చిందో తెలియదు, సో సోర్స్ తెలియదు. ఈ లింక్ తెలియనప్పుడు కూడా ఇది ప్రైమరీ ఎవిడెన్సే. అది ఎంత ప్రమాదం అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎయిర్ ట్రాన్స్ఫర్ అని ఉంది యాపిల్ సిస్టంలో, నేను ఎయిర్ ట్రాన్స్ఫర్ చేసుకుంటా, ఎయిర్ డ్రాప్ ఏదో అంటారు దాన్ని, అది చేసుకుంటా. ఇన్ఫ్రారెడ్లో ట్రాన్స్ఫర్ చేస్తా, బ్లూటూత్ ట్రాన్స్ఫర్ చేస్తా. లింక్ ఎట్లా పెడతారు మీరు? రిసీవ్డ్ లింక్ ఎలా చూపిస్తారు? ఈమెయిల్ అనుకోండి, ఫార్వర్డ్ చూపిస్తారు, ఐపీ అడ్రస్ చూపిస్తారు. చైన్ ఆఫ్ ఈవెంట్స్ని కనెక్ట్ చేయడం అనేది కష్టము. ఆ చైన్ ఆఫ్ ఈవెంట్స్ని ఎలక్ట్రానిక్ ఈవెంట్స్ని ప్రైమరీ చేయడం అనేది అది అంత సమంజసం. రెమెడీ ఏంటండి? రెమెడీ ఏంటంటే ఖచ్చితంగా ఏదో ఒక కేసులో సుప్రీంకోర్టు దీన్ని స్ట్రక్ డౌన్ చేస్తుంది. సార్ పోలీస్ స్టేషన్కి ఒక హిట్ అండ్ రన్ కేసు వస్తుంది, వాడు లారీ గుద్దిందని బాధితుడు వస్తాడు, లారీ కూడా అప్స్కాండింగ్ అయిపోతాడు. మీరు తీసుకొస్తారు, వాడు మాట్లాడతారు, లారీ దొరికిందా అదృష్టం, దొరకపోతే అన్నోన్ వెహికల్ హిట్ అండ్ రాసిపారేస్తారు. ఇప్పుడు సెక్షన్లో నేను గుద్ది గంట లోపలే లోకల్ పోలీసులకు వెళ్ళి సరెండర్ కాకపోతే నా మీద కేసు బలంగా పెడుతున్నారు. ఈ కేసును ఎలా మరి 3 years to 5 years పెంచారు పరిస్థితి. 10 years 5 years చేశారు. అవును, నేను భయపడి నేను పారిపోవచ్చు. పారిపోవడం ఇటర్న్ ఉంటుంది, పోతే పోయినంత మాత్రాన స్పాట్ కానీ పంచనామా కానీ రకరకాల ఎవిడెన్స్ ఉన్నాయి. సార్ నేను ఒక వ్యక్తిని గుద్దు వెళ్ళిపోతా, ఇంతకుముందు అంటే భయపడి పారిపోయేవాడిని ఏదో మేనేజ్ చేసుకునేవాడు కేసు చేస్తారండి. కరెక్ట్. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను గంట లోపు లోకల్ పోలీసులకు వెళ్ళి సరెండర్ కాకపోతే నా మీద సీరియస్ యాక్షన్ అని అందులో యాడ్ చేశాను. సీరియస్ యాక్షన్ ఏమిటో అదే కాదు, సెక్షన్ పనిష్మెంట్ బట్టే ఉంటుంది కదా. సీరియస్ యాక్షన్ ఏమి కాదు, సీరియస్ యాక్షన్ ప్రాపగండా అంతే. అంతే. ఇప్పుడు దాని గురించే కదండి ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రక్ డ్రైవర్లు అందరూ నిరసన అంటే శిక్ష పెంచడం, శిక్ష పెంచింది 3 to 4 years. యాక్సిడెంట్ అని దాన్ని తీసేసి నయం కల్పబుల్ నాట్ మోడల్ కూడా పెడుతుంది. మినిమం ఉంది అది కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్లో మినిమం పనిష్మెంట్స్ ప్రిస్క్రైబ్ చేశారు. చాలా చట్టాల్లో మినిమం పనిష్మెంట్స్ ప్రిస్క్రైబ్ చేశారు. ఆ మినిమం అని ఉన్నప్పుడు ఇప్పుడు దాకా మేము చదువుకున్న క్రిమినల్ జూరిస్ప్రుడెన్స్ వేరు. నేను మాస్టర్స్ ఇన్ జూరిస్ప్రుడెన్స్, మళ్ళీ నేను కాలేజ్ జాయిన్ అయ్యి మళ్ళీ LLM జూరిస్ప్రుడెన్స్ కొత్తగా చదువుకోవాలి ఈ క్రిమినల్ చట్టాలు. అంతే సార్. ఈ సెక్షన్ చాలా మంది ఆఫీసర్ తెలియవు, అంతా మర్చిపోయి ఉంటారు కదా. ఈ కొత్త సెక్షన్లో ఇప్పుడు జనరల్గానే మీ దగ్గర ఉన్న 511లోనే ఒక 10% మాత్రమే మీకు నోటి మీద ఉంటాయి. 323, 324, 389, 406, ఇవన్నీ 498. ఇప్పుడు కొత్తగా వచ్చిన పాత దీంట్లో 302, 307 ఇవే కనిపిస్తుంది. 354. 511లోనే 90% తెలియదు. అవును. ఇప్పుడు కొత్త సెక్షన్ మరి పోలీసులకి ఇబ్బంది కావా? ట్రైనింగ్స్ పెడతారు, ట్రైనింగ్ పెడుతున్నారు, నడుస్తుంది. తర్వాత లీగల్ ఆఫీసర్ ఉంటారు. మీరు అన్న దాంట్లో నాకు ఒకటి ఐడియా వచ్చిందండి. చెప్పండి. ఏంటంటే ఈ పోలీస్ కానీ ఎనీ గవర్నమెంట్ ఆఫీసర్ కానీ ఇప్పుడు ప్రజెంట్గా వాళ్ళ మీద శిక్షలు వేయాలి అంటే వాళ్ళ మీద ఎంక్వైరీ ఇనిషియేట్ చేయాలి అంటే డెఫినెట్లీ 195, 197 బార్ ఉంది సిఆర్పిసిలో. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఏం చేశారంటే 197 సిఆర్పిసి బార్ని కొత్త హిందీ చట్టంలో ఏం చేశారంటే ఒక ప్రిలిమినరీ ఎంక్వైరీ కోర్టు కండక్ట్ చేస్తుంది. ఈ ప్రిలిమినరీ ఎంక్వైరీలో రిపోర్ట్ ఇవ్వాలి. ఈ రిపోర్ట్ ఇవ్వడం ఎట్లాగా, విదిన్ స్టిపులేటెడ్ టైం రిపోర్ట్ ఇవ్వాలి, లేకుంటే డీమ్డ్ టు బి
యాక్సెప్టెడ్ ఇంటి కాగ్నిజెన్స్. అయితే ఈ 3 లెవెల్ ఎంక్వైరీ అనేది మ్యాజిస్ట్రేట్ గారు కూడా 3 లెవెల్ ఎంక్వైరీ చేస్తే కానీ హయ్యర్ అథారిటీస్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తే కానీ, అండ్ థర్డ్ ఎవరైతే ఈ ఎరింగ్ పోలీస్ ఆఫీసర్ ఎవరైతే పోలీస్ ఆఫీసరో లేకుంటే గవర్నమెంట్ ఉద్యోగి ఇతనికి కూడా ఒక ఆపర్చునిటీ ఇస్తాను. ఇందాక నేను చెప్పాను కదా అక్యూజ్డ్ ఆపర్చునిటీ అని, అట్లా ఇతనికి కూడా ఆపర్చునిటీ ఇస్తున్నారు. ఇతనికి కూడా ఆపర్చునిటీ ఇచ్చి ఎలాంటి ఆపర్చునిటీ ఇవ్వడం ఓకే, అంతవరకు ఆపేసి గివెన్ అన్ ఆపర్చునిటీ అంటే ఓకే. కానీ చట్టం ఏం చెప్తుందంటే ఎలాంటి పరిస్థితుల్లో తను ఆ పర్టికులర్ పని చేయవలసి వచ్చిందో అని ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలంట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ కొట్టడానికి అధికారం లేదు ఏ వ్యక్తిని కూడా. కొట్టడానికి అధికారం లేనప్పుడు కొట్టేస్తాడు. కొట్టేసిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఉన్న క్రిమినల్ జూరిస్ప్రుడెన్స్ ఏం చెప్తుంది అంటే, మీరు పోలీస్ అధికారి తన డ్యూటీని అబ్యూజ్ చేసి ఫిజికల్ హార్మ్ని చేస్తే, కస్టోడియల్ టార్చర్ చేస్తే, వీటిల్లో మీకు డిపార్ట్మెంటల్ పర్మిషన్ ఎంక్వైరీ అక్కర్లేదు, డైరెక్ట్గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి ప్రజెంట్ ఉన్న చట్టంలో. ఇప్పుడు కొత్త చట్టంలో మ్యాండేటరీ ఏంది, బికాస్ హీఈస్ ఎ పోలీస్ ఆఫీసర్, గవర్నమెంట్ ఆఫీసర్ కదా, ఇప్పుడు ఆయనకు కూడా ఛాన్స్ ఇవ్వాలి. అప్పుడు ఏం చెప్తాడు, నన్ను అటాక్ చేయబోయారండి అందుకే నేను డిఫెన్స్లో కొట్టానండి అని చెప్తాడు. ఇంకా ఎఫ్ఐఆర్ కాదు, మ్యాండేటరీ ఉంది కాబట్టి. సో ఇట్లాంటివి అన్నీ కూడా చాలా ప్రమాదకరమైన కొన్ని ప్రావిజన్స్ని తీసుకొచ్చారు. కొలోనియల్ మైండ్ సెట్ కాదు ఇది, కొలోనియల్ స్క్వేర్ ఇది. సార్ పోలీసులకి కొడితే కేసులు ఇప్పుడు వస్తాయి, మన పోలీసు వాళ్ళు కొట్టకపోతే ఎలా అండి? అరెస్ట్ అప్పుడు ప్రాబ్లం క్రియేట్ చేసి పోలీస్ అటాక్ చేసే పరిస్థితి అప్పుడు వీ కెన్ యూస్ ద మినిమం ఫోర్స్. మినిమం ఫోర్స్ అనేది ఎక్కడ డిఫైన్ చేయాలి, ఇట్ ఎక్స్టెండ్స్ అప్ టు రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ కాడికి పోతుంది. అందరికీ సివిలియన్ కూడా ఉంది అది, నాట్ ఓన్లీ పోలీస్. అందుకొరకు అక్కడ పోలీస్ సేఫ్, ఎందుకంటే ఎవరు పడతారు ప్రైవేట్ కంప్లైంట్ వేసి వితౌట్ శాంక్షన్ లేకుండా వేయడం అనేది జరగదు ఇప్పుడు. మరి కొత్త చట్టం చూశారు మీరు శ్రీకాంత్ గారు, ఇందులో బ్యూటీ ఏముందంటారా? డ్యూటీ ఉంది. డ్యూటీ ఉందా? మీరు బ్యూటీ అన్నారా డ్యూటీ అన్నారా? డ్యూటీ అన్నా. బ్యూటీ ఏం కాదు అంటే పబ్లిక్ కి మంచిది అంటారా? లేదు మళ్ళీ నేను రిపీట్ చేస్తాను. క్రిమినల్ లా అనేది ఎప్పుడు కూడా అమిత్ షా గారు పార్లమెంట్లో ఒక స్పీచ్ ఇచ్చారు. అంటే ఈ యాంగిల్లో చెప్తే మీకు అర్థమవుతుంది చెప్తున్నా. సో ఒక స్పీచ్ ఇచ్చారు. ఆ స్పీచ్లో ఏం చెప్పారంటే ఆయన, ఇప్పుడు దాకా ఉండే చట్టము ఐపీసీ సిఆర్పిసి అన్నీ కూడా ఒక వ్యక్తిని శిక్షించడానికి మాత్రమే ఉండేవి, న్యాయం అందించడానికి కాదు. ఇప్పుడు మేము ఈ చట్టం ద్వారా న్యాయం అందిస్తున్నాము, అందుకని ఇది ఇండియన్ పీనల్ కోడ్ కాదు, భారతీయ న్యాయ సంహిత. సో న్యాయం అందిస్తున్నాము అన్నారు. నేను ఆ రోజు ఎంత ఆనందపడ్డానంటే, నేను ఆ బిల్ కాపీ తీసుకొని మొత్తం చదివాను, దాదాపు ఒక 3-4 రోజులు చదివాను. ఎక్కడా కూడా మర్డర్ చేసిన వాడికి 10 ఏళ్ల న్యాయం, లైఫ్ లాంగ్ న్యాయం అని లేదు, శిక్షనే ఉంది, ఎక్కడ న్యాయం లేదు. న్యాయం అంటే ఏంటి అంటే వీళ్ళు ఏమి ఇంటర్ప్రిట్ చేస్తున్నారు, ఇది శిక్షా స్మృతి, మీరు పేరు మార్చి న్యాయస్మృతి అన్నంత మాత్రాన దానిలో న్యాయాలు రావు, శిక్షలే ఉంటాయి. ఇంకా న్యాయం అంటే ఏం చెప్తున్నారు, న్యాయం జరిగేది ఎవరైతే విక్టిమ్ ఉన్నాడో విక్టిమ్కి న్యాయం అందిస్తున్నాం. విక్టిమ్కి న్యాయం అందించడంలో మీరు డెత్ పెనాల్టీని దాదాపు చాలా పనిష్మెంట్లలో లైఫ్ ఇంప్రెషన్మెంట్ ఉండేదాన్ని డెత్ పెనాల్టీని తీసుకొని వచ్చారు. ఇప్పుడు అదే ఇప్పుడు గ్యాంగ్ రేప్ తీసుకోండి, డెత్ పెనాల్టీ ఉంది. రేప్ కి డెత్ పెనాల్టీ వచ్చింది, మైనర్ గర్ల్ విషయంలో డెత్ పెనాల్టీ ఇచ్చున్నారు. సో ఈ డెత్ పెనాల్టీ అనే దాన్ని చాలా అఫెన్సెస్ లో పెంచడం అనేది మీరు ఏం న్యాయం అందిస్తున్నారు? అంటే విక్టిమ్ కి న్యాయం ఉంటుందండి, విక్టిమ్ కి ఎలా ఉంటుంది? ఇది ఏంటంటే ఇది చాలా అవుట్డేటెడ్ మైండ్ సెట్ అండి. అంటే ఆయన ఉద్దేశంలో ఎవరైనా ఇప్పుడు శిక్ష అనేది అదే చెప్తున్నా, కన్నుకు కన్ను కాలుకు కాలు చెయ్యికి చెయ్యి అనేది చాలా అవుట్డేటెడ్ థియరీ. అదంతా రెట్రిబ్యూటివ్ థియరీ అంటాం మేము జూరిస్ప్రుడెన్స్ లో. ఇవి అన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కులు కూడా ఇది తీసేసాయి, వద్దని చెప్పేసి. న్యాయం అందించడం అంటే ఏంటి అంటే, ఒక పర్సన్లో రిఫర్మేషన్ తీసుకురావడానికి శిక్షలు విధించడము, జైల్లో శిక్షలు విధించడము, లేదు అంటే సొసైటీలో జరిగే క్రైమ్ని అరికట్టడానికి ఒక శిక్షాస్మృతిని కంట్రోల్డ్ వ్యవస్థలో తీసుకురావడము, ఇవి వాటి స్పిరిట్. ఈ స్పిరిట్ని వైలేట్ చేసి కేవలం శిక్షలు పెంచడానికి మాత్రమే ఉన్నట్టుంది. శిక్షలు తగ్గించింది ఎక్కడ చూద్దాం. కమ్యూనిటీ సర్వీస్ అని చెప్పారు. ఈ కమ్యూనిటీ సర్వీస్ అంటే ఏందో ఎవరికి తెలియదు, డెఫినేషన్ లేదు. ఏదైనా చిన్న చిన్న తప్పులు చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ డిఫమేషన్కి కమ్యూనిటీ సర్వీస్ చేయవచ్చు. కమ్యూనిటీ సర్వీస్ అంటే ఏం చెప్తారు, ఇప్పుడు జూనైల్లో చెప్తున్నారు, రోడ్లు ఉడవండి, కోర్ట్ హాల్ తుడవండి, ఇలాంటివి కమ్యూనిటీ పనిష్మెంట్.
ఈ కమ్యూనిటీ శిక్షల్ని కొన్ని వాటికి తీసుకొని కమ్యూనిటీ శిక్షల్ని ఇది ఎప్పటి నుంచి ఉంది కదండి ఇది ఏం అది కూడా చేశారంటే ఆత్మగౌరవం దెబ్బతింటే ఎవరైనా సూసైడ్ చేసుకుంటే మళ్ళీ ఉల్టా కేసు అవుతుంది. ఇప్పుడు ఏమైందంటే ఇంతకు ముందు మరి అంటే కమ్యూనిటీ సర్వీస్ అనేది ఈ ట్రాఫిక్ వైలేషన్స్ వీటిలో సిగ్నల్స్ కల్లా పెట్టి సిగ్నల్స్ ఇచ్చడం ఇవి చేస్తారు. ఇచ్చారు. పంజాబ్ లో మీరు తీసుకుంటే ఫస్ట్ లో అక్కడే స్టార్ట్ అయింది కదా, బూట్లు తొడిపించడం. అవును. అవును అవి అంటే నాకు చాలా జుగుప్సాకరంగా అనిపిస్తాయి. కమ్యూనిటీ సర్వీస్ పేరుతో చేసేవి కూడా మ్యాజిస్ట్రేట్లు చేస్తుండొచ్చు. కానీ ఇందులో అన్లాఫుల్ యాక్ట్ మాత్రం చాలా సీరియస్ గా ఉన్నట్టు అనిపిస్తుంది కదా. ఎస్, అన్లాఫుల్ యాక్ట్ నేను ఇందాక చెప్పినట్టు అన్లాఫుల్ యాక్ట్ అంటే మీరు యూఏపీ అంటున్నారా? అవును, ఉపాల చూడండి, ఉప- మీరు చూడండి సెడిషన్ని ఈ హిందీ చట్టంలో డెఫినేషన్ చదవండి, యూఏపీఏలో సెడిషన్ డెఫినేషన్ చదవండి, రెండు సేమ్. అంటే ఒక స్పెషల్ ఎనాక్ట్మెంట్ ఉన్నప్పుడు యూఏపీఏ చట్టం కింద టెర్రరిస్ట్ యాక్ట్ గురించి ఒక డెఫినేషన్ ఉండగా అదే డెఫినేషన్ని తీసుకొని వచ్చి బిఎన్ఎస్ హిందీ చట్టంలో పెట్టడం వెనకాల ఉండే అర్థం ఏంటి? ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ ఆఫీసర్ ఉన్నారు, సార్ డ్యూటీలో ఉన్నారు, ఒక అలిగేషన్ వస్తుంది. ఈ అలిగేషన్ ఏంది? యూఏపీఏకి సంబంధించిన అలిగేషన్ అయి ఉంటుంది. ఇది బిఎన్ఎస్లో కూడా ఉంది. ఇప్పుడు వీరేం చేస్తారు? ఇది బిఎన్ఎస్లోకి ప్రొసీజర్ ఫాలో అవ్వాలా, లేదంటే యూఏపీఏ చట్టం కింద కేసు కట్టాలా అనేది ఈ అధికారం ఎవరికి ఇచ్చారు? సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి ఇచ్చారు. ఈ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఏం చేస్తారంటే ఇది యూఏపీఏనా లేదంటే బిఎన్ఎస్ఆ అని ఆయన డిసైడ్ చేసి ఇది బిఎన్ఎస్ కింద కట్టండి అంటే బిఎన్ఎస్ కింద కడతారు, యూఏపీఏ కింద కడతారు, యూఏపీఏ కింద కడతారు. బిఎన్ఎస్ లో ఒక ఫెసిలిటీ రెండిట్లో డెఫినేషన్ సేమ్ కదండి. రెండిట్లో డెఫినేషన్ సేమ్. బిఎన్ఎస్ లో ఒక ఫెసిలిటీ ఉంది. కాదు సార్, అక్కడ మిస్యూజ్ అవుద్ది కదా. ఎక్కడ ఎందుకు అవ్వదు? అదే కదా చెప్తున్నాను నేను. ఇప్పుడు ఆ సూపరింటెండెంట్ కి అక్కడ ఆ వ్యక్తి మీద పడదు, లేదంటే ఆ సూపరింటెండెంట్ ఎవరు అవన్నీ మేనేజ్ అనుమానాలు చేశారు. కాదు, సిస్టమ్ అట్లే ఉంటాయి కదా. ఇంకంతే. అంటే పోలీస్ వారికి ఫుల్ పవర్ ఫుల్ పవర్ ఇవ్వడం. ఉప యాక్ట్లు వచ్చేసి మళ్ళీ ఈ ఐఓ ఎవిడెన్స్ హ్యాస్ టు బిలీవ్ బై ది కోర్ట్. దాంట్లో ఫెసిలిటీ దీంట్లో ఉండదు. దీంట్లో ఎవిడెన్సెస్ రికార్డ్ చేయాలి అని ఉంటుంది కనుక అది పవర్ఫుల్ యాక్ట్, ఉప యాక్ట్. దీంట్లో కొంచెం తగ్గుతుంది సార్. ఇప్పుడు ఎవిడెన్స్ యాక్ట్ మీరు చూసారు, ఇంతకుముందు దీంట్లో కూడా ఉంది. ఎవిడెన్స్ యాక్ట్ లో ఆ ఎవిడెన్స్ కి ప్రొటెక్ట్ చేయడం, వాళ్ళకి ఇవ్వాల్సిన ఎక్స్పెండిచర్ ఇవ్వాల్సిన మస్ట్ గా ఉండేది, మ్యాండేటరీ. అది పూర్తిగా కనుమరుగైంది. ఇప్పుడైనా ఉందంటారా? లేదు. లేదు, నేను ఎవిడెన్స్ ప్రొటెక్ట్ చేయాలి కదా సార్, అదే కదా ఇంపార్టెంట్. ఎవిడెన్స్ ప్రొటెక్ట్ ఇప్పుడు మన దగ్గర ఎందుకు రావట్లేదు కోర్టు కంటే యాక్ట్ కరెక్ట్ లేకపోవడం కదా. ఆ రోజు కూలీకి పంపిపోతుంది, అవును, వాడు అవుతున్న థ్రెట్ ఉంటుంది, ఇవన్నీ కల్పించాల్సిన బాధ్యత ఉందా లేదా? స్టేట్ మీద బాధ్యత ఉంది, కానీ డెఫినెట్లీ స్టేట్ చేయట్లేదు. మీకు చాలా చట్టాల్లో ఫండ్స్ లేవనా? చాలా చట్టాల్లో కూడా అనసలేవు కానీ నెగ్లెక్ట్ అంతే. అట్రాసిటీ కేసెస్ లో కూడా చూడండి, అట్రాసిటీ కేసెస్ లో కూడా నాకు విక్టిమ్ కాంపెన్సేషన్స్ ఏదో పెద్దగా వచ్చినట్టు నాకేం అనిపించట్లేదు. అట్లాగే మీకు పోక్సోలో కూడా ఉంటుంది, పోక్సోలో కూడా డిలే ఉంటుంది, అన్కంట్రోల్ డిలే, అన్రీజనబుల్ డిలే ఉంటుంది. కానీ కొంత మెజిస్ట్రేట్స్ కూడా కొంత ఉంటుంది కదండి. మ్యాజిస్ట్రేట్స్ ఎలా ఉందంటే ఇప్పుడు కొన్ని కేసెస్లో చాలా మెకానికల్గా మ్యాజిస్ట్రేట్స్ మైండ్ కూడా అప్లై చేయకుండా ఎఫ్ఐఆర్లు ఇష్యూ చేయడం, లేదా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిన తర్వాత కాగ్నిజెన్స్ తీసుకునేటప్పుడు మైండ్ అప్లై చేయకుండా మెకానికల్గా కాగ్నిజెన్స్ టేకన్ అని చెప్పేసి ఒక రాశారు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. సికింద్రాబాద్ కోర్టు 11th ఏసీఎం ఉంది, విచ్ ఇస్ నాట్ నోవే కనెక్టెడ్ టు ది ఏసీబీ కోర్ట్. ఏసీబీ స్పెషల్ కోర్ట్స్ ఉంటాయి. పార్ట్ ఆఫ్ సేమ్ ట్రాన్సాక్షన్ మొదటి కేసులోకి వెళ్ళి రెండో కేసు క్రియేట్ చేసి దాన్ని ఐపీసీ సెక్షన్స్ని కేసు పెట్టి పీసీ యాక్ట్ లేకుండా ఏసీ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి అక్కడ సికింద్రాబాద్ కోర్టులో సెకండ్ ఎఫ్ఐఆర్ పంపుతారు. సార్ అనేది కరెక్ట్. అప్లికేషన్ ఆఫ్ మైండ్ ఉండాలి. కోర్టుకు జ్యూడిక్షన్ లేదు, జ్యూడిక్షన్ లేదని మళ్ళీ నాంపల్లి కోర్టు ఇస్తే కూడా వాళ్ళు అట్లే కంటిన్యూ చేస్తున్నారు. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఒక కోర్టులో ఒక ఎవిడెన్స్ రావాలి, ఆ రోజు మేజిస్ట్రేట్ గారు లీవు, అక్కడ మిగతా మేజిస్ట్రేట్ గారికి ఆ బర్డెన్ పడింది. అయితే నేను ఆయన లీవు నేను రానేను అని చెప్పకుండా ఎవిడెన్సే రాలేదని కానిస్టేబుల్ చేత రాయించుతుంటారు, మెమో లేపిస్తున్నారు. 370 మరి అది అన్యాయం కదా. మీకు ఇప్పుడు ప్రజెంట్ నేను పేర్లు చెప్పలేను కానీ ప్రజెంట్ డీల్ చేస్తున్న ఒక కేసులో చాలా పెక్యులర్ ఫ్యాక్ట్స్. దాదాపు అంటే పోక్సో లాంటి చట్టంలో కూడా విక్టిమ్ కానీ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి కానీ కోర్టుకి దాదాపుగా 1.5 సంవత్సరం రాలేదు. విక్టిమ్కి కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తికి బెయిలబుల్ వారెంట్స్ ఇష్యూ అయినా కానీ కోర్టుకు రాలేదు. కోర్టుకు రాకపోతే జనరల్గా కోర్టు ఏం చేయాలి అంటే వాళ్ళు ఐఓస్ని పిలవకూడదు సార్, మై ఒపీనియన్ పిలవకూడదు. ఎందుకంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయనప్పుడు కేసు క్లోజ్ చేసేయాలి. కానీ కేసు క్లోజ్ చేయకుండా అఫ్ కోర్స్ సీరియస్ అఫెన్స్ అంటే కేసు క్లోజ్ చేస్తే రెమెడీ ఉంటుంది. వేర్ దేర్ ఇస్ ఎ రైట్ దేర్ ఇస్ ఎ రెమెడీ. ప్రతి దగ్గర
ఇది ఒక లీగల్ జూరిస్ప్రుడెన్స్. దెర్ ఇస్ రైట్, దెర్ ఇస్ రెమెడీ. పోలీసు వాళ్ళకి వెసులుబాటు ఉంది. ఓకే, వాళ్ళు రీఓపెన్ చేసుకోవచ్చు, ఛాలెంజ్ చేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ వారి డ్యూటీ వారు చేయకపోగా 1.5 year 2 years పట్టి రాజ్యాంగం స్ఫూర్తి ఏం చెప్తుంది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏం చెప్తున్నాయి, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఏం చెప్తున్నాయి, ఒక వ్యక్తి మీద నేరారోపితుడైన ఒక వ్యక్తి కోర్టుకు ట్రయల్కి వచ్చినప్పుడు స్పీడీ ట్రయల్ జరగాలి. ఈ స్పీడీ ట్రయల్ జరగకుండా 2 ఏళ్ల పాటు వాడిని 2 ఏళ్ల పాటు వాడిని ట్రయల్లో ఆపేసి ఎవిడెన్స్ రాకుండా, కంప్లైనెంట్ రాకుండా, విక్టిమ్ రాకుండా, ఎవరు రాకుండా ఉంటే ఈ లోపల ఇతనికి సైడ్ ఉన్న డిఫెన్స్ ఎవిడెన్స్ పోతుందేమో. అవును, డిఫెన్స్ ఎవిడెన్స్ పోయింది అనుకోండి, ఏం చేస్తారు మీరు? హూ ఇస్ రెస్పాన్సిబుల్? సో వీళ్ళు ఏం చేశారు, తీసుకొని వచ్చి ఎవిడెన్స్ కూడా క్లోజ్ అయిపోయింది. నేను చెప్పాను, ఇది అండి ఇది చట్టం అనుమతించదు, దీనికి మీరు ఎవిడెన్స్ క్లోజ్ చేయాల్సిందే అని చెప్తే మ్యాజిస్ట్రేట్ గారు క్లోజ్ చేశారు. క్లోజ్ చేసిన తర్వాత ఏమైంది, క్లోజ్ చేసిన తర్వాత దాదాపు 6 నెలలకి మళ్ళా పోలీసు వాళ్ళని, మ్యాజిస్ట్రేట్ గారి మీద ఏదో ప్రెజర్ వచ్చినట్టుంది, పోలీసు వాళ్ళని ఏం చేశారంటే వాళ్ళని నా జూనియర్ ముందే ఫోన్ చేసి పోలీసు వాళ్ళని మాట్లాడారు, చేయకూడదు పోలీసు వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు చాలా డ్రామాటిక్గా ఒక వారం తర్వాత 311 పిటిషన్ తీసుకొని వచ్చి ఒకటి పడేసి ఎవిడెన్స్ని రికార్డ్ చేయించేశారు. ఎట్లా రికార్డ్ చేయించారు? నాకు ఆపర్చునిటీ కూడా ఇవ్వకుండా రీఓపెన్ చేసేసారు, రికార్డ్ కూడా చేయించేశారు. నేను హైకోర్టులో ఛాలెంజ్ చేశాను, ఏంది ఇది అసలు డ్రామా జరుగుతుందా, జోకా ఏంది, రాజ్యాంగం అనేది ఒకటి ఉందా, చట్టం అనేది ఒకటి ఉందా, మ్యాజిస్ట్రేట్లు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చా అని చేసి అసలు నేను మ్యాజిస్ట్రేట్ మీద కంప్లైంట్ కూడా ఇచ్చాను. తర్వాత హైకోర్టు ఏం చేసిందంటే ఆ ఎవిడెన్స్ని కొట్టేసింది. 311 పిటిషన్ని సెటిసైడ్ చేసేసింది. చేసి మళ్ళీ వీళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చి మెరిట్స్ మీద ఆర్డర్ పాస్ చేయండి అని చెప్పేసి హైకోర్టు దాని మీద జడ్జిమెంట్ చాలా మంచి జడ్జిమెంట్ ఇచ్చింది. ఇప్పుడు కేసు నడుస్తుంది. సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే పాత చట్టము ఎంతో కొంత స్ట్రాంగ్గా ఉన్న చట్టంలోనే ఈ వెసులుబాటు అంటే ఇంత అబ్యూజ్ చేశారు. కొత్త చట్టంలో మ్యాజిస్ట్రేట్ పవర్స్ని కూడా దించేశారు, మ్యాజిస్ట్రేట్ పవర్స్ని కంట్రోల్ చేశారు. రాజ్యాంగం ఏం చెప్తుందంటే మురళి గారు, రాజ్యాంగం యొక్క స్ఫూర్తి ఎవరు ఎలా పని చేయాలో నిర్దేశించడం కాదు, అది కేవలం ఒక పార్ట్, వన్ సైడ్ ఆఫ్ ఇట్. అంటే ఎగ్జిక్యూటివ్ ఎలా ఉండాలి, పార్లమెంట్ ఎలా ఉండాలి, జ్యుడిషియరీ ఎలా ఉండాలి అని నిర్దేశించడం రాజ్యాంగం పని కాదు. వీటి మూడింటిని రెగ్యులేట్ చేయడం రాజ్యాంగం పని. ఈ రెగ్యులేషన్ అనేది పోలీస్ వ్యవస్థ, ఎగ్జిక్యూటివ్లో ఈ రెగ్యులేషన్ అనే దాన్ని అన్కంట్రోల్డ్ అథారిటీ ఇవ్వడం అనేది రెగ్యులేషన్ కిందకి రాదు, నాన్ అప్లికేషన్ ఆఫ్ మైండ్. అది ఏదో చెప్పు. ఒక ఇన్వెస్టిగేషన్ ఏసీబీ కేసులో 2012 ఇన్వెస్టిగేషన్ అయిపోయింది, 2012 అయిపోయింది. అయిపోయిన తర్వాత 2018లో ఛార్జ్ షీట్ వేస్తారు. మళ్ళీ ఛార్జ్ షీట్ టేకన్ ఫైల్ తీసుకున్నప్పుడు అది చదువుకొని డిశ్చార్జ్ చేసేసి ఆటోమేటిక్గా మేజిస్ట్రేట్ అయిపోవాలి, చేయొచ్చు. లిమిటేషన్ కూడా ఏది లేదు. ఇంకా అది మళ్ళీ లిస్ట్ వచ్చి నడుపుకుంటే పోతారు. తర్వాత కౌంటర్లు వేయాలంటే సంవత్సరాలు కావాలి ఏసీబీ కేసులో. ఫైనల్గా చెప్పండి సార్, ఇప్పుడున్న చట్టాలు కొత్త జాడీలో పాత పచ్చడి అనుకోవాలా, లేదు కొత్త సీసాలో పాత సారా అనుకోవాలా? మీరు పేరు ఏదన్నా పెట్టుకోండి. సారా ప్రియులు ఏం చేస్తారంటే ఇది పాత సారా కొత్త సీసాలు వేసారని అనుకోండి. చట్నీలు తినే వాళ్ళు, మా ఆనందయ్య లాంటి వాళ్ళు చట్నీలు బాగా ఇష్టం ఆయనకి, వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారంటే ఇది పాత చట్నీ కొత్త జాడీలు వేసి ఇచ్చారు అనుకోండి. ఏదేమైనా ఈ చట్నీ ప్లస్ ఈ సారా ఈ రెండు మీ మొహం మీద కొట్టి పోలీసు వాళ్ళు మిమ్మల్ని టార్చర్ చేయబోతున్నారు, ఇది అర్థం చేసుకోండి. సార్ మీరేమంటారు, కొత్త సీసా కొత్త చారా అంటారా? నేను సారా హీరో ఒప్పుకోను, కానీ బ్రాండీ అంటారు. పోలీస్ బర్డన్ పెరిగింది, రకరకాల ఇంప్లికేషన్స్, చాలా ఇంప్లికేషన్ పోలీస్ బర్డన్ పెడుతుంది. న్యాయం కరెక్ట్ అందదేమని అనుకుంటాం. ఎందుకంటే ఆ ప్రిలిమినరీ ఎంక్వైరీ అది ఎప్పుడవుతుందో, ఆయన ఏమి ఇస్తాడో, మరి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎఫ్ఐఆర్ అయిపోతుందో, లేకుంటే ప్రైవేట్ కంప్లైంట్, ఇది చాలా అంబిగ్యూటీ సిచ్యువేషన్స్ క్రియేట్ అయినాయి. పోలీస్కు హెడేకే ఉంటుంది, హెడేక్ ఉంటుంది, తర్వాత అన్యాయం కూడా జరుగుతుంది అట్ ద సేమ్ టైం. ఇవన్నీ అంత మంచిగా లేదనిపిస్తుంది నాకైతే. కొత్త చట్టాలు బాధితులకి భరోసా పక్కన పెడితే నిందితులు మాత్రం వెసులుబాటు ఉంది అంటున్నారు శ్రీకాంత్ గారు, సర్వేశ్వరరెడ్డి గారు. అంటే ఇప్పుడున్న చట్టాలు దాన్నే చిన్న మోడిఫికేషన్ చేసిన బాగుంటుంది, కానీ పేర్లు మార్చినంత మాత్రాన బాధితులకి న్యాయం జరుగుతుంది అనుకోవడం భ్రమ అంటున్నారు. ఇప్పుడు కరెక్ట్ ఎగ్జాంపుల్ చైనా, భూటాన్ల పేర్లు, ఒక స్టేట్ బార్డర్ స్టేట్లో పేర్లు మార్చుకొని చైనా పేర్లు పెట్టింది. ఇదే ఫారెన్ మినిస్టర్ అంటాడు పేర్లు మార్చడం మాత్రం మన రాజ్యం వాళ్ళకి పోదు కదా అని వీళ్ళు భూటాన్లో మారుస్తున్నారు. అట్లే ఇది ఈక్వలెంట్ ఉంది. ఓకే, ఇది న్యాయ సంహితపై శ్రీకాంత్ గారితో, సర్వేశ్వరరెడ్డి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.